అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరుమణులారా, ఈరోజు డాక్టర్ కేఏ పాల్ గారు ప్రపంచ దేశాల్లో ఆయన పెద్ద దైవజనుడు, శాంతిదూత అని ఎన్నో మంచి పేరు తెచ్చుకొని ఎన్నో మంచి మంచి కార్యాలు చేసి దేశ ప్రధానులందరూ కూడా అతని మాట వినేలాగా ఎంతో మొత్తం మీద శ్రమపడ్డాడు. ఒక బొగ్గులేరుకొని కడుపు మంట తీర్చుకునేటంత స్థాయి నుంచి, ఆకలితో అలమటించే స్థాయి నుంచి బోరింగ్ 7474 విమానం కొనుక్కొని ప్రయాణించేటంత స్థాయి వరకు కూడా వెళ్ళాడు. ప్రపంచ దేశ ప్రధానులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని చేసేవారు. ఏ దేశం వెళ్ళి ఆ దేశ ప్రధాని తప్పనిసరిగా ఆయనకు స్వాగతం పలికి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకునేవారు. అలాంటి అంత గొప్ప స్థాయి, అంత ఆధిక్యత నీకు దేవుడిచ్చాడని, అది నిలబెట్టుకోలేకపోయావని ఈరోజు రాజకీయ ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయ రొంపలో దిగి కంపు అయిపోయావని చెప్పేసి ప్రజలు చాలా మదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఒక దేవుని సేవ చేసేవాడు ఆ పందలో అలాగే ఉండకుండా ఈయన రాజకీయ పార్టీలు పెట్టి అంతకన్నా హోదాలా, అంతకన్నా మీకు ఇంకా పదవులు కావాలా, ఇంకా అంతకన్నా మీకు ఆధిక్యత ఉంటుందా రాజకీయాల్లోకి వస్తే? ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లో ఇరుక్కున్నారో అక్కడి నుంచి టోటల్ ఎంటైర్ మీడియా అంతా కూడా మిమ్మల్ని ఒక కామెడియన్ గాను, ఒక జోకర్ గాను, ఒక బోకర్ లాగా చిత్రీకరించి, ఇది అబద్ధమా నిజమా అబద్ధమా ప్రజలందరికీ తెలుసు. మీరంటే ప్రజలకు చాలా గౌరవం కూడా దేశంలో, దేశ ప్రజలకి తెలుసు మీకు. ఎందుకంటే చాలా జ్ఞానం దేవుడు ఇచ్చాడు, మంచి ఆధిక్యత ఉంది, మంచి ఆలోచన పనులు. కానీ ఇవన్నీ సక్రమైన పద్ధతిలో వినియోగించలేదు. ఇప్పుడేమో మరి ఏమైందో ఏటో తెలియదు, కానీ మరి ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం మీద లోకేష్ మన చంద్రబాబు నాయుడు మీద చాలా ఫైర్ అవుతున్నారు. టచ్ చేసి చూడు వైసీపీ నాయకుల్ని, నీ సంగతి నీ బాబు సంగతి కూడా తేల్చేస్తాను, నా బుక్ తెరిచానంతే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు అని చెప్పేసి ఛాలెంజ్గా మాట్లాడుతున్నారు. మీకు ఎందుకండి? నేను ఒక మాట చెప్తాను, మీకు ఎందుకు? మీదో ఒక ప్రజాశాంతి పార్టీ ఏంటి? వైసీపీ వాళ్ళు ఏంటి నోట్లు లేనట్టు కారణంలా? వాళ్ళు అంతే. వాళ్ళ తాత రాజారెడ్డి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఫ్యాక్షనిస్టులు, అరాచకాలు, అల్లర్లు వాళ్ళకేం కొత్త ఏమి గట్ట కాదు కదా. ఈరోజు మీరేమో వాళ్ళ పక్షంగా మాట్లాడడానికి అయితే గీతే కూటమి ప్రభుత్వం లేకపోతే టీడీపీలు వీళ్ళకి ఈ యొక్క ఏవైతే ఈ ఫ్యాక్షనిజం అనేది వీళ్ళకి కొత్తగానే